హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ మేము క్షత్రియ ఫుడ్స్కి వెళ్ళామండి. అక్కడ వచ్చేటప్పుడు ఈ ప్యాకెట్స్ చూసాను. ఇది అమ్ముతారంట 600 అండి. ఈ ప్యాకెట్ వచ్చేసి ఇన్స్టంట్ పులావ్ అనమాట. మనకి పులావ్లో చికెన్, ప్రాన్, మటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత డీప్లో స్టోర్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకునే ముందు 1 అవర్ ముందు బయట తీసి పెట్టుకోవాలండి. నేను బయట తీసి పెట్టాను వండే 1 అవర్ ముందు. ఇప్పుడు దీనికి కావాల్సిన మెజర్మెంట్స్, వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేది ఓన్లీ వాటర్ ఒక్కటేనండి. ఆ వాటర్ కూడా ఎంత యాడ్ చేయాలి అన్నది మనకి వెనకాల రాసి ఉంటుంది. మీరు ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్లయితే 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే ఓన్లీ వాటర్ యాడ్ చేయాలండి. మైక్రోవేవ్లో అయితే 15 మినిట్స్ ఉంచాలంట. అంతేనండి. మనకి వెనకాల డీటెయిల్డ్గా రాసేసారు. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 1 ప్యాకెట్ వచ్చేసి ఇద్దరికి వస్తుందండి, ఫుల్ అనమాట. 2 ప్యాకెట్స్ మాకు తినగానే ఎక్కువే మిగిలింది. సో మేము 2 ప్యాకెట్స్ వండుతున్నాను. చూసారా, ఓపెన్ చేయగానే రైస్ ఇలా ఉంటుందండి. మనం ఓన్లీ ఈ ప్యాకెట్ని డైరెక్ట్ యాడ్ చేసేసి దీనికి కావాల్సిన వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక ప్యాకెట్కి 750 ml వాటర్ యాడ్ చేయాలి. 750 ml వాటర్ యాడ్ చేయాలి కదండి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఏమీ లేకుంటే ఈ ప్యాకెట్ బ్యాక్ సైడ్ 750 ml అని రాసి ఉంటుంది. చూడండి 350, 450, 550, 650, 750 అని ఉంది కదా. ఇక్కడ 750 వరకు వాటర్ యాడ్ చేసుకుని అది మీరు ఏదైతే కుక్ చేసుకుంటున్నారో, ప్రెషర్ కుక్కరా, ఎలక్ట్రిక్ కుక్కరా ఆర్ మైక్రోవేనా, అంతకు వాటర్ యాడ్ చేసి ఆ బౌల్లో వేసేసుకోండి. చూడండి, నేను ప్యాకెట్లో 750 ml వాటర్ యాడ్ చేస్తాను. చూడండి అక్కడ లైన్ వరకు. ఇప్పుడు నేను 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాను. నేను కరెంట్ కుక్కర్లో యూజ్ చేస్తున్నాను. 2 ప్యాకెట్స్ వేస్తున్నాను కాబట్టి 2 టైమ్స్ 750 ml వాటర్ యాడ్ చేస్తాను. ఒకసారి బాగా కలుపుకుని డైరెక్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్ మీద పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుతూ ఉండండి. అండ్ మనకి టేస్ట్ కానీ స్మెల్ కానీ అండ్ సేమ్ ఇంకా రెస్టారెంట్లో మనం ఎలా అయితే ఆస్వాదిస్తూ తింటామో అలానే ఉంటుంది. టేస్ట్ వైజ్ ఎక్కడ తగ్గదండి. ఫుడ్స్ రుచుల్లో రారాజు అని ఉంది కదా, సేమ్ అలానే రుచుల్లో రారాజు అండి. చాలా బాగుంది బిర్యానీ అయితే. మీరు ఎప్పుడైనా తినాలి అనిపించుకున్నప్పుడు, ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్యాకెట్ యూస్ చేయండి. డైలీ యూస్ చేయాలని నా ఒపీనియన్ కాదు, అప్పుడప్పుడు పర్వాలేదు. ఇంకా మీరు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ వాటర్ ఒక్కటే యాడ్ చేసి ఒకసారి కలుపుకుని ఎలక్ట్రిక్ కుక్కర్ మీద పెట్టేస్తే సరిపోతుంది. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అవి కూడా ఉంటాయి, చూసుకోండి. అండ్ ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే స్టోర్ చేసుకోవాలి అవి కూడా వెనకాల రాసి ఉంటాయి. అన్నీ క్లియర్గా రాసి ఉంటాయండి. మీకు నచ్చిన పులావ్ ప్యాకెట్ని తీసుకొచ్చి ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది తెచ్చిన తర్వాత మాత్రం డీప్లోనే స్టోర్ చేయాలి. వండే ముందు 1 అవర్ ముందు బయట పెట్టాలి. అంతేనండి. ఒకసారి కలుపుతూ ఉండండి. మధ్యలో మళ్ళీ మూతకులో పెట్టేసి క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి అలా 2 టైమ్స్ కలపండి. ఎందుకంటే వాటర్ అంతా అడుగున ఉండిపోతుంది. అంతేనండి, ఫినిష్ అయిపోయింది. 15 మినిట్స్లో మనకి క్షత్రియ ఫుడ్స్ ఇంట్లోనే చికెన్ బిర్యానీ తినేయచ్చండి. అదే టేస్ట్తో. స్మెల్ అయితే అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. టేస్ట్ అయితే ఇంకా సూపర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.